హలో అండి, వెల్కమ్ టు కుమరమ్స్ ప్రాపర్టీస్. మంచి ప్రైమ్లో ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఈస్ట్ అండ్ అది వచ్చేసి మనకు నార్త్ వెస్ట్. ప్రాపర్టీ చూసుకోవచ్చు, వెలివేషన్ టైల్స్ కానీ కలర్స్ ఏ విధంగా ఉందో. 30 feet రోడ్డు. ఇది వచ్చేసి మెయిన్ వెలివేషన్ డిజైన్ చూసుకున్నారు కదా ఏ విధంగా ఉందో. వెలివేషన్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా చాలా స్పేసీగా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. క్వాలిటీ ఇట్లా మంచి ప్రైమ్లో ఒకటి ఉంటుంది ప్రాపర్టీ. ఇట్లా మంచి బ్యూటిఫుల్ హౌస్ ప్రాపర్టీ చూసుకోవచ్చు. 140 squares నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. ఇది వచ్చేసి డోర్స్, ఇది వచ్చేసి గేట్ ఏరియా. గేట్ డిజైన్స్ అనేది కలర్స్ ఇంకేయలేదు. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్. మనకు ఒక సైడ్ వచ్చేసి 30 feet రోడ్ వస్తుంది, ఒక సైడ్ వచ్చేసి మనకు 20 feet. ఎందుకంటే ఆపోజిట్లో 20 feet తర్వాత మనకు పార్క్ ఏరియా. మనకు వెంకటేశ్వర పరంగా ఇట్లా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది పార్క్ స్పేస్. ఇట్లది మనకు 20 feet తర్వాత మనకు ఇక్కడ 20 feet రోడ్ ఉంటుంది. దాని పక్కనే మనకు పార్క్ ఏరియా వస్తుంది, చాలా స్పేసెస్ వస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ పార్కింగ్ టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో. పార్కింగ్ టైల్స్, మెయిన్ డోర్ టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. కలర్స్ వైట్ కలర్ టైల్స్ ఇచ్చారు. సెట్ బ్యాక్ ఏరియా ఇట్లా చాలా స్పేసెస్ ఇచ్చింది. వైట్ కలర్ గ్రిల్స్ ఇస్తారు ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా. ఇది వచ్చేసి మనకు హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కింద స్పేస్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా అండి. సిట్టింగ్ ఏరియా నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోవచ్చు. ఈస్ట్ ఫేస్కి ఒక డోర్ ఇచ్చారు అండ్ నార్త్ ఫేస్కి ఒక డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండ్ టీవీ యూనిట్ స్పేస్ ఏరియా. ఇక్కడ గమనిస్తే వాళ్ళకు కిచెన్ స్పేస్ అండి, ఓపెన్ కిచెన్ ఏరియా. కిచెన్లో స్పేస్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. కింద కూడా స్పేస్ అనేది చూసుకోండి ఏ విధంగా ఉందో. సెట్ బ్యాక్ ఏరియాస్ ఇట్లా మనకు అక్కడ వాష్ ఏరియా ఒకటి వస్తుంది. ఇది ఓపెన్ హాల్ ఏరియా. ఇక్కడ గమనిస్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ కింద ఒక బెడ్రూమ్ వస్తుంది. సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అక్కడ కనిపిస్తే సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ వైట్ కలర్ టైల్స్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఇదైనా బ్లాక్ కలర్ గ్రానైట్ వేసారు స్టెప్స్కి. మొత్తం స్టీల్ రీలింగ్స్ వస్తాయండి, మొత్తం స్టీల్ రీలింగ్ వస్తుంది మొత్తము. పైన సిట్టింగ్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. పైన సిట్టింగ్ ఏరియా, ఇదంతా హాల్ ఏరియా. మొత్తం హాల్ ఏరియా అనేది స్పేస్ అనేది చాలా స్పేసియస్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి గమనిస్తే మాత్రం మనకు పూజ రూమ్ ఇట్లా చాలా స్పేసియస్ విశాలంగా వచ్చేసింది. ఇక్కడ మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ సెల్ఫ్స్ చూసుకోవచ్చు. అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్ చూసుకున్నారు కదా. ఈ కార్ ఉన్నది మనకు మెయిన్ రోడ్. ఆ చిన్న గుడిసి ఉన్నది మాత్రం మనకు పార్క్ స్పేస్ ఏరియా. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకు పార్క్ స్పేస్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మీద చాలా విశాలంగా చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు అండ్ అటాచ్ వాష్రూమ్. మరొక్కసారి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. వీడియో చాలా అంటే చాలా స్పేసియస్ వచ్చేసింది. 140 squares నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి ప్రాపర్టీస్. ఎక్కడ దొరకని ప్రాపర్టీస్ హైదరాబాద్లో చాలా రీజనబుల్ బడ్జెట్లో, మన హైదరాబాద్లో ఇంత తక్కువ బడ్జెట్లో మనం కుమారమ్స్లోనే దొరుకుతాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకైతే ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.